హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది. రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు అనేది కూడా ఈ నెలలో జమ కానున్నాయి. కాకపోతే వీరందరినీ కూడా అర్హతలలో మార్పులు చేర్పులు అయితే చేర్చడం జరిగింది. ఇక ఎవరెవరి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఎటువంటి ప్రూఫ్లు అనేది కూడా రైతులు కలిగి ఉండాలి, ఎలా చేస్తే రైతులకు వారి యొక్క అకౌంట్లలో డబ్బులు అనేది కూడా జమ చేయబడతాయి, ఇలాంటి మరెన్నో వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ 19వ విడత నిధులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ 3 ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని, ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేది కూడా చేయడం జరిగింది. అర్హత పొందినటువంటి రైతులను కూడా తొలగించడం జరిగింది. ఎందుకంటే నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులకు మాత్రమే ఈ నెలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కథాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా అర్హుల జాబితాలో మరొకసారి తనిఖీ చేసి నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తేల్చి చెప్పింది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వీడియోని అయితే చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అనేది కూడా తెలియజేస్తాను కాబట్టి ఇక సమయం అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ డబ్బులు జమ కాబోతున్నాయి. వెంటనే కూడా మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఇందులో ఉన్నాయా లేదా, అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా వెంటనే కూడా తెలుసుకోండి. రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎందుకంటే ఈ నెల 24వ తారీఖున రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 19వ విడత నిధులను విడుదల చేసేందుకు ముహూర్తం అనేది కూడా ఖరారు చేయడం జరిగింది. 24న ప్రధానమంత్రి బీహార్లోని బాగల్పూర్లో అర్హులైన రైతుల ఖాతాల్లో కూడా 2,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఈ విడతలో దాదాపుగా 9.7 కోట్ల మంది రైతులకైతే ప్రయోజనం కలుగుతుందని అయితే అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా 9.7 కోట్ల మంది దాదాపుగా ఈ పథకానికి సంబంధించి కూడా అర్హత అయితే పొంది ఉన్నారు. ఇక ప్రధాని మోదీ ఈ నెల 24న బీహార్లో 19వ విడత నిధులు అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి విడుదల చేస్తారు. ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. ప్రతి ఏటా రైతులకు 6,000 రూపాయలు అయితే పెట్టుబడి సాయంగా అందిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ 6,000 రూపాయలు అనేది కూడా 3 విడతల్లో నెలకు అంటే 4 నెలలకు ఒకసారి 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ నుండి జూలై వరకు, ఆగస్టు నుండి నవంబర్ వరకు, డిసెంబర్ నుండి మార్చి వరకు రైతుల ఖాతాలకు నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని, ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఇలా చేసి ఉండాలని అయితే తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనం దక్కాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రతి రైతు కూడా ఈకేవైసీ పూర్తి చేస్తేనే ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా అర్హత పొందడానికైతే మొదటగా అయితే వీలుంటుంది. ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ విడత నిధులు అనేది కూడా జమ అవుతాయని అధికారులు కథాఖండిగా తేల్చి చెప్పారు. ఎందుకంటే ఈకేవైసీ సకాలంలో ఎవరైతే రైతులు చేసి ఉన్నారో ఆ యొక్క రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది.
ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందడానికి రైతులు భూమి ధృవీకరణ చేయించుకోవడం తప్పనిసరి. ఎందుకంటే భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఈకేవైసీ చేయించుకొని లేదా భూమి ధృవీకరణ చేయించుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోకుండా మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అందుకే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి. మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఇలా ఎవరైతే రైతులు చేసి ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ నెల 24వ తారీఖున నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లలో పిఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. ఇక హెల్ప్ లైన్ నెంబర్లు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ ఆ నెంబర్కి కాల్ చేసి ఆ యొక్క లిస్ట్లో అనేది కూడా మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. మధ్యవర్తుల ప్రమేయం అనేది కూడా లేకుండా, అంటే ఎవరి సహాయం అనేది కూడా లేకుండా లబ్ధిదారులకు ఆర్థిక సాయం నేరుగా వారి ఆధార్ లింక్ బ్యాంకు ఖాతాల్లో చేరేలా చూసుకోవడానికి ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరిగా చేసింది. ఎందుకంటే ఎవరి ప్రమేయం అనేది కూడా లేకుండా నేరుగా డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా 2,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. అందుకే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని అయితే కేంద్ర ప్రభుత్వం పదే పదే కూడా తెలుపుతుంది. ఇక పిఎం కిసాన్ యోజన గురించి ఏదైనా మీరు ఫిర్యాదులు కావచ్చు లేదా ఇతర విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. అలాగే హెల్ప్ లైన్ నెంబర్ అనేది కూడా పెట్టాను. ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేశారంటే మీ యొక్క వివరాలు అనేది కూడా అక్కడ అడగడం జరుగుతుంది. అక్కడ మీ వివరాలు అనేది కూడా మీరు చెప్పారంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా లిస్ట్లో మీ పేరు లేనట్లయితే కూడా ఎందువలన మీకు మీ యొక్క లిస్ట్లో పేరు అనేది కూడా లేదు, దేనివల్ల మీకు డబ్బులు జమ కావనేది కూడా పూర్తి వివరాలు కూడా అక్కడ తెలియజేస్తారు. 155261 ఈ నెంబర్కి అనేది కూడా మీరు కాల్ చేసి అధికారులతో మాట్లాడచ్చు. మాట్లాడారంటే పూర్తి విషయాలు అనేది కూడా మీకు అక్కడ తెలియజేస్తారు. కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు ఆ యొక్క నెంబర్కి మీ రిజిస్టర్ చేసినటువంటి మొబైల్ నెంబర్తో ఆ యొక్క నెంబర్కి కాల్ చేసి వెంటనే కూడా మాట్లాడడానికైతే వీలుంటుంది. ఇక డబ్బులు అనేది కూడా 19వ విడతగా ఈ నెల 24వ తారీఖున 9.7 కోట్ల మంది రైతుల ఖాతాలలో 2,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా చాలామంది రైతులు మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.